వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. నేను పొలిటికల్ అనాలిసిస్ నా ప్రిడిక్షన్ కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్తోని చెప్తున్నాను. ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి గవర్నమెంట్ ఫామ్ చేసింది కేవలం 64 సీట్స్. బీఆర్ఎస్కి కాంగ్రెస్కి 64 సీట్స్తో గవర్నమెంట్ ఫామ్ చేసింది. 60 వస్తే చాలా యాక్చువల్లీ. సో ఓన్లీ 5 బీఆర్ఎస్కి 5 సీట్లు వచ్చినాయంటే 5 ఎమ్మెల్యేలు అంటే మళ్ళీ బీఆర్ఎస్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు హడావిడిగా ఫుల్ అగ్రెసివ్గా వెళ్తుంది. ఓకే, దట్స్ ఫైన్. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ 100 అంటే 3 months to 6 months. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ మొత్తం గవర్నమెంట్ చేంజ్ అయ్యబోతుంది. ఇది మొత్తం సత్యం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ మన తెలంగాణ గవర్నమెంట్లో ఇప్పుడు ఫామ్ చేసి మొత్తం అగ్రెసివ్గా వెళ్తుంది, అంత బాగానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర పవర్ ఉంది కానీ మనీ లేదు. సో మనీ ఎవరి దగ్గర ఉంది? బీఆర్ఎస్ దగ్గర ఉంది. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు నెగ్గారో వాళ్ళకు దశ తిరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు 200 to 500 crores ఈజీగా బీఆర్ఎస్ ఇచ్చి తీసుకోబోతుంది. దానికి వాళ్ళకు మినిస్టర్ పదవి ఇవ్వచ్చు, ప్రాజెక్ట్ ఇవ్వచ్చు, ఏదని ఇవ్వచ్చు. ఇది 3 నాళ్ళ ముచ్చటలాగానే కాంగ్రెస్ది పరిపాలన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డీప్ అనాలిసిస్ చేసి నేను చెప్తున్నాను. కేసీఆర్ ఎలా థింక్ చేస్తాడు, ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాతనే తనను చూపిస్తాడు. బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే తాను నెక్స్ట్ జనరల్గా 90% మోడీ గవర్నమెంటే ఫామ్ చేస్తుంది సెంట్రల్లో. సో మోడీకి బీజేపీకి మెయిన్గా కావాల్సింది మన సౌత్ నుంచి ఎంపీలే కావాలి, ఎమ్మెల్యేలు కాదు. సో ఆబ్వియస్గా బీజేపీ ఏం చేస్తుంది, ఇక్కడ ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు ఎంపీలు వాళ్ళకి సపోర్ట్ చేసి ఎమ్మెల్యేలు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. అట్లనే ఎంఐఎం ఆబ్వియస్గా బీఆర్ఎస్కి ఎప్పుడుగా ఉంటుంది. వచ్చి కాంగ్రెస్. కానీ బీఆర్ఎస్ ఇద్దరితోని గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు. ఎలా అంటున్నారంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే లాజిక్, రేపు రాహుల్ గాంధీ ఒకవేళ సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అనుకో, కాంగ్రెస్ వాళ్ళకు ఎంపీ సీట్లు తగ్గాయి అనుకో, బీఆర్ఎస్ పెట్టింది దేని గురించి యాక్చువల్లీ అని అంటే ఇన్ని రోజులు ఓన్లీ స్టేట్ లెవెల్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేని కొనుక్కునే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ వల్ల నేషనల్ పార్టీ అయిపోయింది కాబట్టి నేషనల్లో అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఎక్కడైనా ఎంపీలు నెగ్గితే మీరు వీళ్ళకి సపోర్ట్ చేయండి, మీకు ఫైనాన్స్ సపోర్ట్ చేస్తామనేసి ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఏంటంటే లోక్సభలో ఎవరైనా పోటీ చేస్తే ఇండైరెక్ట్గా వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి నెగ్గించే ఛాన్స్ ఉంది. లేకపోతే నెగ్గిన తర్వాత నీకు ఇంత ఇస్తాను, ఇంతమంది కావాలి. సో కేవలము 5 ఎమ్మెల్యేలు ఉంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. 5 ఎమ్మెల్యేలు కొనడం పెద్ద సమస్య ఏం కాదు. సో 5 కాకుండా 10 మందిని తీసుకుంటారు. ఎగ్జాంపుల్ ఉత్తము బట్టి వీళ్ళు కూడా రేపు బీఆర్ఎస్లో వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. వీళ్ళకు పొజిషన్ ఉన్నది, అది ఉన్నది, కానీ మనీ లేదు. సో వీళ్ళకు మనీ ఇచ్చి పొజిషన్ ఇస్తే బీఆర్ఎస్లో ఎందుకు ఉండకూడదు? సో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి జనరల్గా ఇప్పుడు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా చేస్తున్నాడు, బాగానే ఉంది. కానీ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ మొత్తం తలకిందులు అయిపోతుంది, ఎవ్వరు ఏమీ చేయలేం. పవర్ ఇవ్వగలుగుతాడు కానీ మనీ అయితే ఇవ్వలేరు. సో తీర్మార్మలన్న ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు, ఫుల్ అగ్రెసివ్గా ఉన్నారు, అంతా బాగానే ఉంది. రేపు ఇప్పుడు చెప్తున్న చాలామంది మోరల్ ఎథిక్స్ అని ఎంతోమందిని చూసినాం గతంలో. సబితా ఇందారెడ్డి వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నెగ్గిన తర్వాత కూడా ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఇప్పుడే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే అది కూడా రీజన్ చెప్తున్నా. ఇప్పుడే తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ డెఫినెట్గా ఏం చేస్తారంటే వీళ్ళేమో బీజేపీకి సపోర్ట్ చేస్తారు, బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారు. సో 5 నుంచి 10 అంటే 5 కావాలి యాక్చువల్లీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి బీఆర్ఎస్కి, కానీ 10 వరకు పర్చేస్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇన్సైడ్ ట్రేడింగ్ లాగానే ఇన్సైడ్ మొత్తం జరుగుతుంది. ఇప్పుడు పొంగులేటి వీళ్ళందరూ వెళ్ళిన వాళ్ళు 2-3 ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళు 2 నిమిషాలు రావడానికి బ్యాక్. సో ప్రాబ్లం లేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదైతే ఈ 100 daysలో ఏముందో మీరు చేయాల్సింది ఒకటే
ఒకటే, మీ పేరు నిలిచిపోవాలి, ఈ కనీసం ఈ 100 రోజుల్లో మీరేం పరిపాలన చేశారు ఏంటంటే, అట్లీస్ట్ నాకు తెలిసిన మట్టుకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 70,000 వరకు ఉన్నాయి. 1,00,000 డబుల్ బెడ్రూమ్ అన్నారు కదా, 30,000 తీసేసిన 70,000 ఉన్నాయి. 70,000 నువ్వు 3 నెలల్లో రెడీ చేసి ఇవ్వడం ఇంపాసిబుల్. మీరు తక్షణమే చేయాల్సింది ఏంటంటే ఈ 70,000 పనిచేసేయండి. ఎవరికైనా సరే మీరు ఇమీడియట్గా పనిచేస్తేనే మీకు ఆ కీర్తి గౌరవం ఉంటుంది. ఎందుకంటే చాలా ఇల్లు రెడీ టు ఆక్యుపై ఉన్నాయి, కానీ ఎందుకు ఇవ్వట్లేదో తెలియట్లేదు. మీరు కూడా వాళ్ళలాగానే చూస్తే ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ మీ చేతిలో ఉండదు పంచడానికి. సో అట్లీస్ట్ మీరు 70,000 కుటుంబాలకి మేలు చేసినట్టు ఉంటుంది. ఇమీడియట్గా నా సజెషన్ ఏంటంటే, మీరు ఇమీడియట్గా ఏదైతే చేయాలనుకుంటున్నారో ఇమీడియట్గా చేయండి. గ్యాస్ సిలిండర్ ఇవన్నీ సెకండరీ క్రైటీరియా, కానీ 6 పథకాలు ఉన్నాయి. కానీ గృహలక్ష్మి కాదు, మీరు చేయాల్సిన ఫోకస్ ఏంటంటే ఈ 70,000 ఇల్లు బీఆర్ఎస్ పంచకుండా మీరు పంచితే మీకు ఘన కీర్తి ఉంటుంది, చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు నాంచుతూ ఇన్ని రోజులు పబ్బం గడుతూ ఓట్లు దండుకున్నారు. కానీ ఇప్పుడు మీరు ఈ 70,000 ఇల్లు పంచారనుకో రికార్డ్ సృష్టించవచ్చు. రేపు మీరు ఉన్నా లేకపోయినా మీ పేరు చెప్పుకుంటారు. సో ఆలోచించండి. ఇట్లా ఎన్నో విశేషాలు ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను. సో కాంగ్రెస్కి అయితే ముందు ఉన్నది గడ్డు కాలమే. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇంత అప్పులు చేశారు, అంత అప్పులు చేశారు. ఇంకొకటి చేయొచ్చు, మీరు ఎంఐఎంని మీ చేతిలో గ్రిప్లో పెట్టుకున్నారనుకో మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు. కాంగ్రెస్ పార్టీ సర్వైవ్ అవుతుంది, కానీ ఎంఐఎంని మీరు గ్రిప్లో పెట్టుకోలేరు. ఇంకొకటి ఏంటంటే 10 మందిని ఈజీగా మీరు పర్చేజ్ చేస్తారు. బీఆర్ఎస్ ప్రాబ్లం లేదు. కాంగ్రెస్ ఎంఐఎంనైనా పెట్టుకోండి, లేకపోతే వీళ్ళు ఎవరైతే మంత్రులు ఎవరెవరు ఎంతమంది అవినీతి చేశారో వీళ్ళని బొక్కలో పెట్టండి. అప్పుడైతేనే కాంగ్రెస్ తెలంగాణలో సర్వైవ్ అవుతుంది. లేదా ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు చాలా కష్టం. సో కాంగ్రెస్ ఉండాలని అనుకుంటున్నాను, కానీ ఉండే పరిస్థితి అనిపించట్లేదు నాకు. సో అనాలిసిస్ ప్రకారం చూద్దాం. అట్లనే ఆంధ్రాలో కూడా జగన్, టీడీపీ, జనసేన వాళ్ళు ఇప్పుడే ప్రచారము స్టార్ట్ చేస్తే బెటర్ న్యూ ఇయర్లో. లేదనుకుంటే మీరు క్లైమాక్స్ రేపు ఏమంటారు నామినేషన్ అనగా మీరు ఇప్పుడు పంచుకొని సీట్లు అంటే కష్టం, చూసుకోండి. ఎందుకంటే ముందు మీరు పొత్తు ఆల్రెడీ ఖరారు అయిపోయారు కాబట్టి సీట్లు పనిచేసుకోండి, క్యాంపెయినింగ్ చేసుకోండి. కనీసం 3 నెలలు ఉంటేనే మీకు ఆంధ్రాలో ఏదైనా ఉంటుంది ఛాన్స్, లేకపోతే కష్టం. జనసేన గట్టెక్కాలి, సర్వైవ్ అవ్వాలంటే మీరు కనీసం 3 నెలలు అంటే 100 రోజులన్నా ప్రచారం చేస్తేనే మీకు అవుతుంది, లేకపోతే లేదు. ఇప్పుడు జనసేన లాస్ట్ టైం అన్ని సీట్లు పోటీ చేసినా క్యాంపెయినింగ్కి కష్టమైంది. ఇప్పుడు కూడా అదే మిస్టేక్ చేస్తున్నారు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ 8 చోట్ల పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు. అలాంటి మిస్టేక్ మీరు ఆంధ్రాలో చేయొద్దని అనుకుంటున్నారు. తెలంగాణది ఒక లెసన్గా తీసుకొని ఇమీడియట్గా మీ అభ్యర్థులు ఎవరో ప్రకటించి పోటీలు చేస్తే మీ క్యాంపెయినింగ్ చేసుకుంటే బెస్ట్ అని అనుకుంటున్నాను. సో ముందు ఇట్లాంటి ఎన్నో పొలిటికల్ అనాలిసిస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.